ఏపీలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఎవరికి వారే తగ్గేదిలే, గెలుపు మాదే అన్నట్టు ధూమ్ధామ్ చేస్తున్నారు. అధికార పార్టీకి ఫేవర్ గా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం శబదం సినిమాలను ఈ మూమెంట్ లో విడుదల చేయాలని చూశారు. కానీ ఫస్ట్ పార్ట్ వ్యూహంకే కోర్టు సాలిడ్ షాక్ ఇచ్చి కూర్చోబెట్టింది. మరోవైపు జగన్ బయోపిక్ గా వస్తున్న యాత్ర 2 మాత్రం ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. కట్ చేస్తే దానికంటే ఒక్క రోజు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెటైర్ ఫిలిం ఒకటి రిలీజ్ కాబోతోంది. సరిగ్గా అదే టైంలో మళ్ళీ విడుదల చేయడానికి రీజన్ ఏంటి? ఇంతకీ ఏంటా సినిమా? ఆ క్రేజీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డైరెక్టర్ మహి వి రాఘవ్ యాత్ర మూవీతో మంచి సక్సెస్ అందుకోవడమే కాక వైఎస్ఆర్ అభిమానులను కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు యాత్రకు సీక్వెల్ గా యాత్ర 2 రాబోతోంది. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించే వరకు జరిగే ప్రస్థానాన్ని చూపించబోతున్నారు. జగన్ క్యారెక్టర్ లో రంగం ఫేమ్ జీవా నటిస్తున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏపీలో ఎన్నికల హంగామా రసాబాసగా సాగుతున్న వేళ యాత్ర 2 కంటే ఒక్కరోజు ముందు అంటే ఫిబ్రవరి 7న పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఫిలిం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రిలీజ్ చేస్తున్నారు. 2012లో వచ్చిన ఈ మూవీలో కెమెరామ్యాన్ కమ్ జర్నలిస్ట్ గా సమాజంలో జరిగే అన్యాయాలని, రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లని, రాజకీయాల్లో కుటుంబ పెత్తనాన్ని, పెత్తందారితనాన్ని తన స్టైల్లో ప్రశ్నిస్తుంటాడు. అప్పట్లో మంచి హిట్ అయిన ఈ సినిమాను ఉన్నట్లుండి ఇప్పుడు రిలీజ్ చేయడం వెనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.